పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. పిటిషనర్ ప్రధానమైన ఆరోపణ. పవన్ కళ్యాణ్ నిజంగానే దుర్వినియోగం చేస్తున్నారా, లేక ఇది వైసీపీ కుట్ర? సీఎంగా ఉంటే, డిప్యూటీ సీఎంగా ఉంటే సినిమాలో నటించడం అనైతికమా? అలాగే గతంలో మాజీ సీఎం ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా సినిమాలో నటించారు. అప్పుడు కూడా హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి తీర్పు వచ్చింది? దీన్ని రెఫరెన్స్గా తీసుకోవచ్చా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అలాగే టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆయన అధిక రేట్లు పెట్టుకుంటున్నారు అని కొన్ని పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఇదంతా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందంటారా? సార్ విజయ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న నా సహచరులందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. విజయ్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేశాడో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా, ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి కృషి చేసి బీజేపీని, తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి ఒక మెజారిటీ దాదాపు 164 సీట్లతో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అదే విధంగా కేంద్రంలో బలంగా ఉండే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్కి అనేకంగా అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది, ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, ఆయనకి రాజకీయంగా ఎదగకూడదు, ఆయన రాజకీయంగా ఎదిగితే చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తే, బీజేపీకి సహకరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మనుగడ కొనసాగించదు, వైఎస్ఆర్సీపీ ఉనికి ఉండదని చెప్పి ఒక దీంతో కుట్రపూరితంగా ఈరోజు అనేక విధాలుగా ఈరోజు ఏదైతే శ్రావణ్ ఒక పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చేత, అదేవిధంగా బాల వైఎస్ఆర్సీపీకి అడ్వకేటు ఆయన, ప్లస్ వైఎస్ఆర్సీపీకి డిబేట్స్ కూడా వస్తుంటాడు అడ్వకేట్ బాల. అదేవిధంగా ఈరోజు ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఆయన ఒక పార్టీ లిబరేషన్ పార్టీకి అధ్యక్షుడు. వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ ని ఏదో ఒక విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో ఉండకూడదు, అదే విధంగా ఆయన సినిమాలు. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా అలహర వీరమల్లు ప్రమోషన్స్ లో అధికార దుర్వినియోగం చేశారు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు వాడారనేది అయితే వైసీపీ చెప్తున్న వాదన. మరి అది నిజం కాదంటారా? సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ నేరుగా రాజకీయాలను ఎదుర్కోలేక వీళ్ళు కుట్రపూరితంగా ఇలాంటి తప్పుడు కేసులన్నీ వేయించి ఈరోజు రైల్వే విశ్రాంతి ఉద్యోగి ఏదైతే కొండలరావు వేసిన ఏదో డిప్యూటీ సీఎం ఫోటోలో ఉండకూడదని దానికి ప్రభుత్వ కోర్టులు ఏమని తీర్పిచ్చాయి? ఉండకూడదని చెప్పాయా? ఇది రాజకీయం, దీంట్లో జోకింగ్ ఉండకూడదు, డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకూడదు, ఎక్కడ నిషేధించినారా అని చెప్పేసి ముటికాయలు వేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని ముటికాయలు పట్టినా కూడా ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడికి దూరం చేయాలనో, లేదా పవన్ కళ్యాణ్ అధికారానికి దూరం చేయాలనో, పవన్ కళ్యాణ్కి మోడీకి దూరం చేయాలనే ప్రయత్నం తప్ప వీళ్ళు కుట్రలు కుతంత్రాలు ఈరోజు కోర్టులు కూడా అసహించుకుంటున్నాయి. ఎక్కడికి ఎందుకు ఈరోజు న్యాయస్థానాలు సమయాన్ని వృధా చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టేసి అలో కాకుండా పిటిషన్లు కోర్టులు దాన్ని వెనక కొట్టేస్తున్నాయి? అంటే వీళ్ళు ఏమని ఈరోజు ఒక శ్రావణ్ అంత టాలెంటెడ్ గా మాట్లాడుతుంది, మరి డిప్యూటీ సీఎం ఫోటోలు ఉండకూడదా? ఎక్కడ నిషేధించారా డిప్యూటీ సీఎం? ఆయన అధికారంలో భాగస్వామి కాదా? ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం అధికారంలో భాగం ఉన్నాడు కదా, ముఖ్య పాత్ర వహిస్తున్నాడు కదా. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదని చెప్పడము, అదేవిధంగా సినిమాలు తీయకూడదు అనడము ఎంతవరకు కరెక్ట్? మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఏమన్నా వాళ్ళకి కోట్లు రాజకీయాల్లో దోచుకునేసి ఈరోజు కంపెనీలు పెట్టుకునేసి ఆ కంపెనీలతో పార్టీ నడుపుతున్నాడు పవన్ కళ్యాణ్? ఏమన్నా ఆయన సినిమాలు నటిస్తే ఆ డబ్బులతో వచ్చి దాన్ని ప్రజలకు ఖర్చు పెడుతూ, ఆయనకు వచ్చిన ఫండ్స్ ప్రజలకు ఖర్చు పెట్టు పార్టీ నడుపుతున్నాడు గత 10 సంవత్సరాలు. ప్రజా సమస్యలపై ప్రధానంగా టైం ఉండదు కదా, ముఖ్యంగా సినిమాల్లో నటిస్తే అదేదో ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే మరింత లాభం జరుగుతుంది కదా అన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు
ఆయన వీళ్ళలాగా రాజకీయాల్లో వ్యాపారం చేసుకోవడం లేదు. ఉమ్, రాజకీయాలపైన ఆధారపడి దోచుకోవాలని ప్రయత్నం చేయలేదు. ఆయన స్వతంత్రంగా సంపాదించుకొని ఆయన కుటుంబానికి మిగిలింది ప్రజలకు సహాయం చేసే విధంగా ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారే గాని ఈరోజు ఫుల్ టైం రాజకీయాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎన్ని వేల కోట్ల కేసులు పెట్టుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఆరోపణలు ఉన్నాయి వాళ్ళపైన కోర్టులో కానీ వేణుగోపాల్ గారు ముఖ్యంగా వైసీపీ కానీ మిగతా పక్షాలు కానీ ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనే ముద్ర అయితే ఉంది. మరి అది నిజం చేస్తున్నట్టే కదా సినిమాలో నటిస్తే ఆ ముద్ర మరింత బలోపేతమయ్యే అవకాశం లేదంటారా? అంటే ఇక్కడ అవినీతి పరుడు కన్నా అది మేలు కదా. ఈరోజు అవినీతి పరుడు అని ముద్ర పడేదానికన్నా రాజకీయాలే ఉండి రాజకీయాలను ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి, ఏ విధంగా సంవత్సరాలు జైల్లో ఉండాలి, ఏ విధంగా దీనికన్నా ఓకే వేణుగోపాల్ గారు, అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని ఒప్పుకుంటున్నట్టేనా? కుటుంబం సాగాలని ఆ కుటుంబ ఖర్చులు లేదా ఆయన ఖర్చులు లేదా ఆయన ఏదైతే 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే ప్రజలకు ఇవ్వాలనుకుంటే దాన్ని దోచుకొనేసి ఏదో 10 రూపాయలు ఇచ్చేసి 90 రూపాయలు ఆయన ఇంటికి వెళ్ళిపోలేదు. ఈ రోజు రాజకీయాన్ని రాజకీయంగా చూస్తున్నాడు, సేవాభావంతో చూస్తున్నాడు. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారం వచ్చింది, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు. ఆయన ఏదైనా సొంతంగా ఏదైనా సినిమాలు నటిస్తే ఆ డబ్బుతో సొంతంగా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటున్నాడు, తన కుటుంబానికి ఖర్చు పెడుతున్నాడు. కావాల్సిన ప్రజలకు కూడా ఆయన సొంత నిధులు ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాడు 10 మందికి. రైట్, ఆ విధంగా లేదు కదా. రైట్. మనతో పాటు మాట్లాడేందుకు చెవుల కృష్ణాంజనేయులు గారు, విశ్లేషకులు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర